నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గేటు వసూలు సైకిల్ స్టాండ్ కొరకు నిర్వహించిన వేలంపాటకు ఎవరూ రాకపోవడంతో వాయిదా. అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి. నంద్యాల, పాండ్యం, బేతంచెర్ల ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడి వాహనదారులను వణికించిన పాండ్యం చెంచుదారి దోపిడీ ముఠాకు 2 ఏళ్లు జైలు శిక్ష. మహానంది క్షేత్రంలో వారం రోజులు బ్రేక్ ఇచ్చాక స్వేచ్ఛగా సంచరిస్తూ కలకలం సృష్టించింది చిరుత. ముచ్చిమరిలో ఛార్జీకి డబ్బులు లేవని అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సును అత్తారింటికి తీసుకెళ్లిన అల్లుడు, పరుగులు తీసిన ఆర్టీసీ సిబ్బంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నీటి విడుదల. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో డబ్బులిస్తే విద్యార్థులను పాస్ చేస్తాం. డబ్బులు వసూలు వదంతులను నమ్మవద్దు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుబ్బయ్య. కృష్ణమౌడిలోకి సంగమేశ్వరుడు. సంగమేశ్వరుని ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణా జలాలు. నంద్యాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. ప్రిన్సిపల్ శ్రీనివాస్ ప్రసాద్ వెల్లడి. అమ్మ దేవి జగజ్జనని మాతాజీకి జై అంటూ ఊరేగింపుగా అమ్మవారిని పుట్టింటి పట్టు చీర సారే సమర్పించిన తమిళనాడు మహబూబ్ నగర్ వాసులు. నంద్యాల మున్సిపాలిటీలో పట్టణంలో గేటు వసూలు మార్కెట్లో సైకిల్ స్టాండ్ కొరకు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించడం జరిగింది. అయితే వేలంపాటలో ఒకరు మాత్రమే దాఖలు చేయడంతో ఎవరు వేలంపాటకు ముందుకు రాకపోవడంతో వాయిదా వేయడం జరిగింది. ఒకరు మాత్రమే వేలంపాటకు చెందిన ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఉదయం నుంచి మధ్యాహ్నం సమయం వరకు వేలంపాటకు దాఖలు చేస్తారని మున్సిపల్ అధికారులు ఎదురు చూశారు. ఎవరూ కూడా రాకపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి వాయిదా వేయడం జరిగిందని అన్నారు. మరలా ఒకరోజు సమయం చూసి వేలంపాట నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వచ్చినప్పుడు తీసుకున్నారు కొద్దిగా దివాణి తెచ్చి అద్దాలు పెట్టుకుంటాము. నంద్యాల, పాండ్యం, బేతంచెర్ల ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడి వాహనదారులను వణికించిన పాండ్యం చెంచుదారి దోపిడీ ముఠాకు 2 ఏళ్లు జైలు శిక్షను విధించింది కోర్టు. పాండ్యం, చెంచు కాలనీ, గోరుకలు ప్రాంతాలకు చెందిన గ్యాంగ్ 6 ఏళ్లుగా నంద్యాల, పాండ్యం, సిమెంట్ నగర్ ప్రాంతాల్లో రాత్రి తిరిగే వాహనదారులను అడ్డుకొని మారణాయుధాలతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాయి. జిల్లా పరిధిలో వీరిపై 10 కేసులు ఉన్నాయి. ఈ ముఠాలోని 5 మంది సభ్యులు సిమెంట్ నగర్ ప్రాంతంలో తిరుగుతూ ఉండగా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పాండ్యం పోలీసులు. నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి 2 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు సెషన్స్ జడ్జి.
మహానంది క్షేత్రంలో వారం రోజులు బ్రేక్ ఇచ్చాక స్వేచ్ఛగా సంచరిస్తూ కలకలం సృష్టించింది చిరుత. క్షేత్రం సమీపంలోని గోశాల వద్ద సంచరించింది. కొద్దిసేపు అక్కడే తచ్చాడి గ్రీన్ మ్యాట్ కింద నుండి లోపలికి దూరడానికి ప్రవేశించింది. కానీ అలర్ట్గా ఉన్న కాపలాదారులు కేకలు వేయడంతో తప్పించుకుపోయింది చిరుత. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. గోశాల వద్దకు చిరుత రావడం ఆరవసారి. నెల క్రితం ఈ ప్రాంతాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులు సందర్శించి సమీక్షించి గోశాలను తరలించమని సలహాలు ఇచ్చారు. కానీ చిరుతను పట్టుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఈసారి ఆవులనే టార్గెట్గా చేసి గోశాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది చిరుత. అటవీశాఖ అధికారులు గోశాల వద్ద బోన్లను పెట్టి చిరుతను బంధించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు, భక్తులు. నంద్యాల జిల్లా పగడాల మండలం ముచ్చిమరికి చెందిన అల్లుడు ఏకంగా ఆర్టీసీ బస్సును తీసుకుని వచ్చాడు. వివరాలకు వెళితే ఆత్మకూరు మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దర్గయ్య ముచ్చిమారి గ్రామంలో ఉన్న తన అత్తగారింటికి వెళ్లడానికి ఛార్జీకి డబ్బులు లేకపోవడంతో రాత్రి ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు చక్రం హోటల్ సమీపంలో పార్కు చేసిన బస్సును వేసుకుని వెళ్లాడు. తర్వాత ముచ్చిమారి పోలీస్ స్టేషన్లో బస్సును అప్పజెప్పి ఇది ఆత్మకూరు బస్ అని ఎవరో ఇక్కడ వ్యక్తి వెళ్లిపోయారని పోలీసులకు చెప్పాడు. దీంతో దర్గయ్య బంధువులను పిలిపించి విచారించిన పోలీసులకు బంధువులు దర్గయ్యకు మతిస్థిమితో సరిగా లేదని, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పడంతో బస్సును ఆత్మకూరు ఆర్టీసీ డిపో మేనేజర్కు సమాచారం అందించి బస్సును ఆత్మకూరుకు పంపించారు. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నీటిని విడుదల చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మధ్య గేటుకు సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి బటన్ నొక్కి 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం కృష్ణమ్మకు చీరె సారే నీటిలో వదిలి వాయనం సమర్పించారు. ఈ సందర్భంగా కలిసిన మీడియా విలేకరులతో జిల్లా కలెక్టర్ జి రాజ్కుమార్ మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయడం రాయలసీమ రైతులందరికీ శుభ పరిణామం అన్నారు. కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో
కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల భారీగా వరద నీరు శ్రీశైలం జలాశయానికి పోతెట్టడంతో జూలై నెలలోనే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని, సాయంత్రానికి 10,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల పెంపుకు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. రామకృష్ణ ఆటానమస్ డిగ్రీ కళాశాలలో డబ్బులు ఇస్తే విద్యార్థులను పాస్ చేస్తారు అనే విషయం ప్రిన్సిపల్ నోటీసులకు దృష్టికి రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపల్ శ్రీ సుబ్బయ్య మాట్లాడుతూ ఇలాంటి సంస్కృతి తమ కళాశాలకు లేదని, ఇలాంటి వదంతులను నమ్మొద్దని, ఎవరైనా ఇలాంటి విషయాన్ని నమ్మి డబ్బులు ఇచ్చి ఉన్న ఎడల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కళాశాలకు ఇలాంటి సంస్కృతి లేదని, గత 40 సంవత్సరాలుగా కళాశాలను ఎంతో క్రమశిక్షణ విద్యాబుద్ధులతో తీర్చిదిద్దామని, అందువల్ల ఇలాంటి వదంతులను విద్యార్థులు తల్లిదండ్రులు నమ్మొద్దని, ఒకవేళ అలా ఎవరైనా చేసి ఉన్న ఎడల డబ్బులు ఇచ్చి నష్టపోయిన ఎడల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలని, తగిన పరిహారం పొందాలని, లేకపోతే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. కళాశాలలో డబ్బులు ఇస్తే పాస్ చేస్తారు అన్నటువంటి ఒక అభిప్రాయము నా నోటీస్కు రావటం జరిగింది. కళాశాలలో అలాంటి కల్చర్ లేదు. ఎవరైనా విద్యార్థులు మోసపోయి డబ్బులు ఇచ్చి ఉంటే అలాంటి వారి నుండి డబ్బులు వసూలు చేసుకోవటానికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిరిగి వసూలు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ విషయాన్ని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, ప్రజలు గుర్తించవలసిందిగా కోరడమైనది. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం శ్రీ సప్తనాథుల సంగమేశ్వర ఆలయానికి కృష్ణా జిల్లాలు చుట్టుముట్టాయి. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నీటి మట్టం 850 అడుగులు చేరువ కావడంతో శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఉన్న శ్రీ సప్తనాథుల సంగమేశ్వర ఆలయం కృష్ణమ్మ ఒడిలోకి చేరి పూర్తిగా జలాదివాసం అయింది. ఇక భక్తులకు సంగమేశ్వరుడి దర్శన భాగ్యం కలగాలంటే మరో 7 నెలలు వేచి ఉండాలి.
2024-25 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్లలో వివిధ డిప్లొమా కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణా మండలి మంగళగిరి ఆంధ్రప్రదేశ్ వారు పాలిసెట్ 2024 స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ మాట్లాడుతూ ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందు వివిధ డిప్లొమా కోర్సులలో 30 ఖాళీ సీట్లు మరియు అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 18 ఖాళీ సీట్లు మిగిలాయని, ఈ ఖాళీ సీట్ల భర్తీ కొరకు జూలై 31వ తేదీన రిజర్వేషన్ పాటిస్తూ స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జరుపుతామని తెలియజేశారు. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు రిలీజ్ చేశారండి. దీని ప్రకారము ఈ నెల 31వ తారీఖున స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. ఈ స్పాట్ అడ్మిషన్స్కి అప్లికేషను కొన్ని సర్టిఫికెట్స్ జిరాక్స్ జత చేసి మన దగ్గర 29 లోపు మనకు అందజేయాల్సి ఉంటుందండి. దాని ద్వారా మెరిట్ లిస్ట్ తయారు చేసి దానికి తగిన రిజర్వేషన్ ఆధారితంగా మనం ప్రవేశాలకి జరపడం జరుగుతుందండి. మన దగ్గర దాదాపుగా 30 అన్ని బ్రాంచ్లు కలిపి 30 దాకా సీట్లు ఖాళీలుగా ఉన్నాయి. ఇది కాకుండా అదనంగా ఒక 18 ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఓసీ వాళ్ళకి ఒక సీట్లు కేటాయింపు జరిగిందండి. వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అవి కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి కావాల్సిన సర్టిఫికెట్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటే, అలాగే స్టడీ సర్టిఫికెట్స్, ఆ తర్వాత 10th క్లాస్ సర్టిఫికెట్, పాలిసెట్ ర్యాంకు, ఇవన్నీ కూడా మనం తెచ్చుకోవాల్సి ఉంటుందండి. ఒరిజినల్స్ తెచ్చుకొని దాంతోపాటు జెరాక్స్ సెట్లు 3 సెట్లు తెచ్చుకోవాలి. దీంతోపాటు 4,700 రూపాయల ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు ఓసీబీసీ అయితే 1,100, అలా ఎస్సీ ఎస్టీ అయితే దానికి అదనంగా 350 రూపాయలు తీసుకొచ్చుకొని అక్కడక్కడే స్పాట్లో పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఈ స్పాట్లో మీరు కావాల్సిన ఒరిజినల్స్ తేకపోయినా వాళ్ళు, లేదంటే ఫీజు కట్టలేకపోయినా ఖచ్చితంగా ఆ సీటు తర్వాత వాళ్ళకి వెళ్ళిపోతుందండి. కాబట్టి దీన్ని బట్టి 31వ తారీఖున ఒరిజినల్స్తోనూ తగిన ఫీజుతోనూ 9 గంటల 30 నిమిషాలకు, ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఇక్కడ చేరుకుంటే రిజిస్ట్రేషన్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ తదుపరి వాళ్ళకి అడ్మిషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. దీనికి కావాల్సిన ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలి అంటే అది హెల్ప్ లైన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. డాక్టర్ సురేష్ బాబు 9912377723 దీనికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు, లేదా కాలేజీకి వచ్చి నోటీస్ బోర్డులో కానీ ఆఫీస్లో కానీ తగిన వివరాలు తెలుసుకోవచ్చు అండి. ఇంకేం నంద్యాలలో వెలసిన శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే తమిళనాడు మహబూబ్ నగర్, ఐజా, వనపర్తి, కర్నూలు, గుంటూరు, ఒంగోలు నుంచి శ్రీ జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టు చీర సారే తీసుకుని జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. మేళతాళాలు, చెక్క భజనలు, తప్పెట్లు, మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవంగా చీర, జాకెట్, కుంకుమ, పసుపు, గాజులు, ఆకు, వక్కలు, వివిధ రకాల మిఠాయిలు, పిండి వంటలు, పూలు, పండ్లు తదితర వస్తువులు తీసుకొని వచ్చి శ్రీ జగజ్జనని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా జగజ్జనని అమ్మవారికి పుట్టింటి పట్టుచీర తీసుకురావడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరారు.
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో గేటు వసూలు సైకిల్ స్టాండ్ కొరకు నిర్వహించిన వేలంపాటకు ఎవరూ రాకపోవడంతో వాయిదా. అసిస్టెంట్ కమిషనర్ అంకిరెడ్డి. నంద్యాల, పాణ్యం, బేతంచెర్ల ప్రాంతాల్లో దారి దోపిడీకి పాల్పడి వాహనదారులను వణికించిన పాణ్యం చెంచుదారి దోపిడీ ముఠాకు 2 ఏళ్లు జైలు శిక్ష. మహానంది క్షేత్రంలో వారం రోజులు బ్రేక్ ఇచ్చాక స్వేచ్ఛగా సంచరిస్తూ కలకలం సృష్టించింది చిరుత. ముచ్చిమరిలో ఛార్జీకి డబ్బులు లేవని అక్కడే ఉన్న ఆర్టీసీ బస్సును అత్తారింటికి తీసుకెళ్లిన అల్లుడు, పరుగులు తీసిన ఆర్టీసీ సిబ్బంది. నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి నీటి విడుదల. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో డబ్బులిస్తే విద్యార్థులను పాస్ చేస్తాం. డబ్బులు వసూలు వదంతులను నమ్మవద్దు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సుబ్బయ్య. కృష్ణమౌడిలోకి సంగమేశ్వరుని ఆలయాన్ని చుట్టుముట్టిన కృష్ణా జలాలు. నంద్యాల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల. ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ వెల్లడి. అమ్మ దేవి జగజ్జనని మాతాజీకి జై అంటూ ఊరేగింపుగా అమ్మవారిని పుట్టింటి పట్టుచీర సారే సమర్పించిన తమిళనాడు మహబూబ్ నగర్ వాసులు. ఇవి ఇప్పుడు వరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.